ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మార్కెటింగ్ విజేఐఎం రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, మనం గతంలో ఒక వీడియోలో బీటెక్ గురించి మాట్లాడుకున్నాం. అవునండి. అండ్ ఇంజనీర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. చాలా మంది ఇంజనీర్స్ చదువుతున్నారు కానీ ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, ఇంజనీర్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు, బీటెక్ 4 సంవత్సరాలు చేసి అని చెప్పేసి ఒక వీడియోలో మాట్లాడడం మంచి కామెంట్స్ వచ్చాయి. సో అలాంటిది ఈరోజు నేను డిగ్రీ మీద వచ్చాను. ప్రెసెంట్ ప్రపంచంలో డిగ్రీలు అనేవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఏదైతే డిగ్రీలు చేస్తున్నారో అవి రేపు మన ఇండస్ట్రీ లెవెల్కి వెళ్ళేటప్పటికి అక్కడ పనికి రావటం లేదు అని అనుకోవచ్చా? అంటే అసలు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ముందుకు వెళ్లే ముందు అసలు డిగ్రీ అంటే మన భాషలో పరిభాషలో ఏమనుకుంటున్నామో చెప్దాం. బీటెక్ కూడా డిగ్రీయే, బిఎస్సి, బీకామ్, బీసీఏ ఇలాంటివి కూడా డిగ్రీలే. అయితే మీ ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అంటే ఇప్పుడు బిఎస్సి, బీకామ్, బీసీఏ లాంటివి వ్యర్థమా, నిరుపయోగంగా వ్యర్థమని మనం అనుకోవట్లేదు సార్. అంటే ప్రశ్న ఇది అట్లా ఇలా వేస్ట్ గా ఉండిపోతున్నాయా? ఎందుకంటే డిగ్రీ అనేటప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకోండి, చాలా మంది ఇంటర్మీడియట్ అవ్వగానే బీటెక్ అలానా యూనివర్సిటీ వెళ్ళాలి. చాలా మంది డిగ్రీకి తగ్గించేశారు. గతంలో డిగ్రీ ఉండేది, 3 సంవత్సరాలు డిగ్రీ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా అంటే డిగ్రీ బీటెక్ రెండు ఒకటే అని మీరు చెప్తున్నారు, కరెక్టే. మరి ఎందుకు డిగ్రీ కాకుండా బీటెక్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్? అంటే సరే, అంటే ఈ పాయింట్ క్లియర్ అవ్వడం కోసం ఈ మాట చెప్పాను. సరే, ఇప్పుడు మనం బీటెక్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంతకు ముందున నేను బీటెక్ గురించి ఎక్కువగా చెప్పను, బట్ జస్ట్ యాజ్ అ డిఫరెన్షియేషన్ దీనికి దానికి ఉన్న వ్యత్యాసం గురించి మొట్టమొదటి చెప్తాను. బీటెక్ అనే దాన్ని వచ్చేసరికి లాస్ట్ టైం చెప్పినట్టుగా ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవ్వడం వల్ల ఒక సిస్టమేటిక్ థింకింగ్ అనేది అందులో భాగం అయి ఉంటుంది. కాబట్టి అందులో 4 ఏళ్ళు ఒక స్టూడెంట్ అది ఆ పద్ధతిలో చదవడం వల్ల ఆలోచన దృక్పథం కానీ ఒక ఆలోచన విధానం ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. టెక్నికల్, అనలిటికల్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటాయనే ఉద్దేశంతో బీటెక్ అనేది మనం అంటూ ఉంటాం. అయితే మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు బిఎస్సి, బీకామ్ లేదా బీసీఏ ఇలాంటి డిగ్రీలు ఏమైనా ఉన్నాయా, బీబీఏ ఇలాంటివి ఏమైనా వేస్ట్ అవుతాయా అనేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం సమాజం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే డిగ్రీ అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలి, అంతే కదా. ఓకే, ఆ ఉద్యోగం రానిది వేస్ట్ అంటే చేసి వేస్ట్ అది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు బీకామ్ ఉంది, బీకామ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిఏ చేయాలని కోరిక ఉంటుంది. సిఏ చేద్దాం అనుకున్న వాళ్ళు బీకామ్ తీసుకుని బీకామ్తో పాటు సిఏ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మీ కళ్ళకి డిగ్రీలా కనబడుతుంది, కానీ దాని ద్వారా వాడికి ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది. రెండోది బీకామ్ అనేది ఏం నేర్పిస్తుంది, ఒక చాలా స్పెసిఫిక్ స్కిల్ సెట్ నేర్పిస్తుంది. ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది. అది నేర్పించడం వల్ల ఏంటంటే దానికి సంబంధించిన ఉద్యోగాలు చాలా ఉండుంటాయి. అది బీటెక్ వాళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు అందరూ పల్లకీలో కూర్చునే వాళ్ళే ఉంటే పల్లకి మోసేవాళ్ళు ఎవరన్నట్టుగా అందరూ బీటెక్కే చేద్దాం అనుకుంటే అకౌంటింగ్ అనే ఒక రంగం ఉంది, దానికి సరిపోయే స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఇది బీకామ్. సరే, బీఎస్సీ తీసుకుందాం, సేమ్ అలాగే ఉంటుంది. కొంతమంది బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్. ఇప్పుడు బీఎస్సీ ఫిజిక్స్ చదువుదాం అనుకున్నాడు అనుకోండి, బీఎస్సీ ఫిజిక్స్ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి బీటెక్లో ఉండదే. అర్థమైందండి? కాబట్టి ఏమవుతుందంటే డిగ్రీ ఒకప్పుడు ఏమయ్యేది, బీటెక్ కాలేజీలు చాలా తక్కువ ఉండటం వల్ల డిగ్రీ అనేది చాలా మామూలుగా జాయిన్ అయిపోయేవాళ్ళు ఇంటర్ అవ్వగానే ఇంకొక ఆప్షన్ లేదు పెద్దగా, కాబట్టి అది న్యాచురల్ స్టెప్. ఇప్పుడు ఏమైంది, మనకి బీటెక్ కాలేజీలు విపరీతంగా రావటం వల్ల డిగ్రీ తాలూకా ప్రాముఖ్యత తగ్గింది ఒకటి. రెండోది, ఇంతకుముందు ఉద్యోగాలు ఎలా ఉండేవి అంటే ఈవెన్ డిగ్రీ బేస్ మీద ఉద్యోగాలు వచ్చేసేవి. బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీబీఏ చేసినా ఉద్యోగాలు వెంటనే వచ్చేసేవి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అలాంటివి చదివిన తర్వాత డెఫినెట్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే తప్ప మీకు ఉద్యోగ అవకాశాలు ఉండడం తక్కువ. డిగ్రీ చేశాక పీజీ చేయాలి. కాబట్టి దానికి సంబంధించి ఆ రూట్స్ ఉన్నాయి. అలాగే కొంచెం లాంగ్ టర్మ్లో ఆలోచించి నాకు ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ రూట్లో వెళ్దాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి డిగ్రీ చాలా మంచిది.
ఎస్. ఓకే. అది స్పెసిఫిక్ స్కిల్స్ నేర్పిస్తుంది. కాబట్టి అంటే మనకి ఎలా ఉంటుందంటే సొసైటీలో ఒక ధోరణిలో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏది ఫాస్ట్ మూవింగ్ అయితే అది చాలా మంచిది. మిగిలినవి మంచివి కాదు. ఎస్. ఉదాహరణకి బీటెక్‌లో తీసుకున్నా అందరూ సీఎస్, ఐటీ ఇలాంటివి మాట్లాడతారు తప్పించి మెకానికల్ గురించి, సివిల్ గురించి మాట్లాడరు. ఎస్. ఏది ఎంతైనా రేపొద్దున బిల్డింగ్ కట్టాలంటే సివిల్ ఇంజినీరే కట్టాలి. ఐటీ లేకపోతే సీఎస్‌సి చేసిన వాళ్ళు వచ్చి కట్టలేరు కదండీ! ఎస్. కాబట్టి దేనికి ఉండాల్సిన ప్రాముఖ్యత దానికుంది. దానికి. కాకపోతే దాన్ని నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు కన్నా తగ్గిన మాట వాస్తవమే. ఎస్. కాబట్టి వాళ్ళు దాన్నేమంటారు అంత ఎక్కువగా జనాలు జాయిన్ అవ్వట్ల. ఎస్. అంటే సార్ ఇండస్ట్రీ లెవెల్ చూసుకుంటే హ్మ్. టాలెంట్స్ చూస్తున్నారా లేదంటే సర్టిఫికేట్స్ చూస్తున్నారా అంటే ఏది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా అని అంత సింపుల్‌గా ఈ ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే సర్టిఫికేట్స్ తాలూకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్తా. ఒక కంపెనీకి 1,00,000 మంది అప్లై చేశారనుకోండి. అప్లై చేస్తే దీనికి 2 క్రైటీరియాస్ వాళ్ళు అప్లై చేస్తారు. ఏంటంటే ఒకటి ఎలిమినేషన్ క్రైటీరియా, రెండోది సెలక్షన్ క్రైటీరియా. ఎలిమినేషన్ క్రైటీరియా అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు 1,00,000 అప్లికేషన్స్ నుంచి వాళ్ళు ఒక మేనేజబుల్ ఒక 1000 అప్లికేషన్స్‌లోకి మార్చాలనుకోండి. 1,00,000 అప్లికేషన్స్ కూర్చొని చదవడం కష్టం కదా! కాబట్టి ఈ స్పెసిఫికేషన్స్ ఎవరికి లేవో వాళ్ళని వెంటనే తీసేద్దాం. అర్థమైందండి? హ్మ్. సో దానివల్ల ఏమైంది? ఆల్మోస్ట్ ఒక 50,000 మంది వెళ్ళిపోయారనుకోండి. అలాగా డిగ్రీ అనేది ఒక ఎలిమినేషన్ క్రైటీరియాగా ఉంటుంది. ఓహ్! ఓకే. ఒకటి డిగ్రీ ఉండటం, ఎస్. 2 డిగ్రీలో ఇంత పర్సెంటేజ్ ఉండడం, 60% కన్నా తక్కువ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అంటే చాలామంది ప్రశ్నిస్తుంటారు. స్టూడెంట్స్ ఉంటారు కదా! సార్ ఏంటి సార్ ఇది కాలేజ్ డ్రైవ్స్‌లో 60% కన్నా తక్కువ ఉంటే అసలు మమ్మల్ని ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదని. నేను చెప్తాను, నాన్న వాళ్ళ ఉద్దేశం మీరు అనర్హులని కాదు. వాళ్ళకది సౌకర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు చాలా టాలెంటెడ్ అయ్యి ఉండొచ్చు. కానీ నిన్ను పట్టుకోవాలంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతే కదండీ! ఎస్. అందుకని ఎలిమినేషన్ క్రైటీరియా కింద ఇది ఎడ్యుకేషన్‌లో ఉంది. ఎస్. ఖర్చు విషయానికొస్తే ఆ! చాలా మంది ఏంటంటే డిగ్రీ తక్కువలో అయిపోతది నాన్న. హ్మ్. డిగ్రీ చేసేసేయి. బీటెక్ మనతో కాదులే. ఆ! చాలా ఖర్చుతో కూడుకుందది. నిన్ను లక్షలు కట్టాలి బీటెక్ అంటే ఆ! అని కూడా చాలా మంది పేరెంట్స్ డిగ్రీ చదివేసేయి అక్కడితో డిగ్రీ ఓకే. డిగ్రీ చేయలే కూల్‌గా కష్టపడు అని చెప్పి అట్లా కూడా చేస్తారు. అంటే ఖర్చుల విషయంలో పోల్చుకుంటే కూడా ఇందుకే డిగ్రీ తీసుకుంటున్నారా? బీటెక్‌కి వెళ్ళట్లేదు అని అలా అనుకోవచ్చా? అలా అని ఏముందండి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వెంటనే బీటెక్ అయిన వెంటనే వచ్చినంత ఉద్యోగాలొస్తాయా? అంటే కొంచెం కష్టమే. కష్టం. కాబట్టి దేర్ ఆర్ ఎక్స్‌పెండిచర్, దేర్ ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ 2 ఉంటాయి. అయితే మనం చూడాల్సిందేంటంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఎటుంది? వీళ్ళకేం చేయాలని కోరికుంది? దానికి తగ్గ స్కిల్ సెట్ ఉందా లేదా? లేదా కేపబిలిటీస్ ఉన్నాయా లేదా? చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేయడమే. యెస్. మీరన్నట్టు ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి గూడా ఉంటాయి. అలా అని జెప్పి బీటెక్ ఏమంత భయంకరమైన ఎక్స్‌పెండిచర్ ఏం లేదు. అన్‌లెస్ మీరు ర్యాంక్ రాక నాకు సీఎస్‌సీయే గావాలి అంటే ఏదో మేనేజ్మెంట్ కోటాలో 4,00,000 5,00,000 సంవత్సరానికి కట్టుకోవాల్సొస్తుంది. లేదు అంటే చక్కగా 1,20,000 సంవత్సరానికి కట్టి కూడా ఉన్నాయి. కాబట్టి మనీ మైట్ నాట్ బి ద ఓన్లీ క్రైటీరియా. యెస్. వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎంపీసీ తీసుకుంటారు. ఎంపీసీ తీసుకొని వాళ్ళు అమ్మో! నేను మ్యాథ్స్, ఫిజిక్స్ చేయలేను. కాబట్టి నేను బీకామ్‌లోకి వెళ్ళిపోతానని చెప్పి బీకామ్‌లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. యెస్. ఎంపీసీ, బైపీసీ తీసుకొని డిగ్రీలో బీకామ్ వైపు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వీళ్ళు బీటెక్ చేయలేక వచ్చేసారా అంటే అలా అని కాదు. వాళ్ళు తెలుసుకున్నారు దానిదేముంది. Yes. ఒక్కసారి మనం అనుకుంటాం ఇదిగో మనం చేయగలమని. మొన్న ఈ మధ్య ఒక స్టూడెంట్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాం మా ఇన్‌స్టిట్యూట్‌లో. చేస్తుంటే ప్రశ్న ఎంపీసీ చేసింది ఇంటర్మీడియేట్. తర్వాత డిగ్రీ బీకామ్ చేసింది. ఇటొస్తుంది. సో నేను అడిగా, "ఏమ్మా ఎంపీసీ చేసావు మార్క్స్ ఏమో చాలా బాగా వచ్చాయి. 932 వచ్చాయి. ఎందుకు మరి బీకామ్ వైపు వెళ్ళావు?" అంటే నేను అవి చదవలేమోనని అనిపించిందండి. అంటే 932 వచ్చినా నువ్వు చదవలేవేమోనని ఎందుకు అనిపించింది అని అడిగా. హ్మ్. అంటే ఆమె చెప్పింది, "సార్ అవి ఆ 932 ఎలాగొచ్చాయో నాకు తెలుసు కాబట్టి, ఎంత కష్టపడి ఎంత స్ట్రెయిన్ అయ్యి తెచ్చుకుంటానో నాకు తెలుసు కాబట్టి, ఇంకా అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అందులో ఆనందం కూడా లేకపోయేసరికి నేను ఇటొచ్చేసానని" చెప్పింది. కూల్. అర్థమైందండి? కొంచెం చాలా అంటే అర్థమైంది. బాగా అర్థం చేసుకుంది.
ఎగ్జాక్ట్లీ నేననే పాయింట్ అదనమాట. అంతే తప్పించి డిగ్రీ అనేది ఇలాగ అన్నిటినీ కొలవకూడదు. ఎస్. మన ప్రతి డెసిషను మనకి ఎలా అనుకూలంగా ఉంది, మనకి ఏంటి బాగుంటుందని మనకు అనిపించిన దాన్ని బట్టి వెళ్తాం. ఎస్. అన్ని ఉద్యోగం ఇవాళ ఇలానే వస్తుందని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు బీకామ్ చేశారు, తర్వాత ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేయగానే చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందనుకోండి. లేదు బీఏ చేశారు. బీఏ చేసి, ఎంఏ చేసి సివిల్స్‌కి వెళ్తారు. ఇప్పుడు వాటన్నిటికీ చాలా మార్గాలున్నాయి. అయితే Yes. ఏంటంటే, నా చిన్నప్పుడు అడిగేవాళ్ళనమాట. "నువ్వేంటి డాక్టర్ అవుతావా? ఇంజినీర్ అవుతావా?" అని. సో, ఇప్పుడు సమాజంలో వాళ్ళు అడిగేదేంటంటే, "నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతావా? పనికి రాకుండా పోతావా?" అన్నట్టుగా ఉంది. అలా అలా కాదు కదా! అలా చెప్పాను కదా! వి Yes. కాంట్ లుక్ ఇట్ ఇన్ డ్యుయాలిటీస్. దీనికి ఎంత ఆప్షన్ ఉందో, చాలా ఆప్షన్స్ వాటికి ఉన్నాయి. అందరూ దీన్నే ఇష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కేపబిలిటీస్ కూడా ఇండివిడ్యువల్ కేపబిలిటీస్‌ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇట్స్ దేర్ డెసిషన్. అంటే నేను డిగ్రీ హోల్డర్‌ని, పట్టభద్రురాలు అయిపోయాను నేను అని Hmm. అనుకుంటా ఉంటారు. మరి డిగ్రీ హోల్డర్స్ చాలా మందిని చూస్తున్నాం మనం. Hmm. కానీ ఉద్యోగ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి డిగ్రీలు చాలా డిగ్రీలు ఉన్నాయి కదా మరి. చాలా సినిమాలో కూడా చూస్తాం మనం అది ఇలాంటి కొంచెం. కరెక్టే. ఇప్పుడు మీరు నవ్వినంటే మనం కూడా సినిమా చూసినప్పుడు నవ్వొస్తుంది సార్. ఆమె డిగ్రీ హోల్డర్ అంటారు. కానీ ఉద్యోగం లేదు. ఏం చేసుకుంటావు ఈ డిగ్రీలన్నీ అని చెప్పేసి కూడా కొంతమంది నవ్వడానికి కూడా పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు చుట్టాలో పట్టాలో ఎవరో ఒకరు అంటారు. ఈ డిగ్రీలు దేనికి పనికొస్తారా అంటారు. నన్మని. అంటే మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాల విషయంలో అంటే? ఇది ఎక్కడో ఒక పాత స్టోరీ ఒకటి విన్నాను. ఒక అతను ఇలానే ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్తే అతన్ని అడిగారు, "బాబు నువ్వు ఏం చేయగలవని" అడిగారు. అంటే నేను బీకామ్ చేశానండి అన్నా. అంటే అది బీకామ్ చేసే సరేనన్నా ఏం చేయగలవని అడిగారు. నేను బీకామ్ చేశాను సార్ అని చెప్పాను. ఓకే. సో ఇలా 3, 4 సార్లు అయిన తర్వాత చివరికి అతను చాలా చికాకేసి, "సరేనన్నా నువ్వు బీకామ్ చేసావు సరే, నువ్వు వచ్చి ఏం చేయగలవు" అన్నాడు. అంటే "ఏం చేస్తాను సార్ మీరేం చెప్తే అది చేస్తాను" అన్నాడు. అంటే ఏమైంది అక్కడ? డిగ్రీ ఉంది. ఉంది. ఏం చేయాలో తెలీదు. తెలీదు. ఓకేనండి. సో ఇప్పుడు చాలా సార్లు మీరు ఇందాక అన్నారు చూడండి, డిగ్రీ వల్ల ఉపయోగం లేదా అంటే, ఎలాంటి డిగ్రీ వల్ల ఉపయోగం లేదంటే, దానిలోంచి వాళ్ళు సంఘానికి ఉపయోగపడే లేదా ఇండస్ట్రీకి ఉపయోగపడే ఏ రకమైన విలువని వాళ్ళు ఇవ్వలేకపోతే దానికి ఉపయోగం లేదు. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం బీటెక్ చేసిన తర్వాత ఉద్యోగాలు ఎందుకు రావట్లేదయ్యా అంటే, అసలు బీటెక్ ఎందుకు చేశారు? అది చేసినప్పుడు వాళ్ళు ఏ స్కిల్స్ వాళ్ళు అసర్టైన్ చేసి దీనికి వచ్చారన్నది మనం అనుకున్నాం కదా! అలాగే డిగ్రీ విషయంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ బీకామ్ చేశారనుకోండి, బీకామ్‌లో చాలా అకౌంటింగ్ చాలా బాగా వచ్చి ఉండాలి. యెస్. ఓకే. అలాగే బీకామ్‌లో కంప్యూటర్స్ అప్లికేషన్స్‌తో పాటు అంటే కొత్త ప్యాకేజెస్ ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేస్తూ వీళ్ళు మొత్తం అకౌంటింగ్ చేయగలరా లేదా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌ని వీళ్ళు ప్రిపేర్ చేయగలరా లేదా? ఇలాంటి స్పెసిఫిక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే ఓకే. ఆ నాలెడ్జ్ తెచ్చుకోకుండా ఓన్లీ ఓకే నాకు 95% వచ్చింది, 98% వచ్చింది అనడం వల్ల ఏమవుతుంది? దేనికి ఉపయోగపడుతుంది అది? యెస్. అందుకని. యాహ్! డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా సక్సెస్ సాధించాలంటే అసలు స్టూడెంట్స్ అనేవాళ్ళు దేనిపైన ఫోకస్ పెట్టాలి అనంటే? ఏమిటంటే ఒక చాలా చిత్రమైన సమస్య అండి ఇది. ఒకటి మీరు ఇందాక అడిగారు చూడండి డిగ్రీ ఇంపార్టెంటా? స్కిల్స్ ఇంపార్టెంటా? అంటే 2 టాలెంట్స్ ఉండాలని ఆర్ చెప్పేసారు. సర్టిఫికేట్స్. అది కాకుండా ఇంకొక పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే ఎంజాయ్ చేయాల్సిందంతా స్టూడెంట్ లైఫ్‌లోనే అనేది సినిమాలు చాలా స్ట్రాంగ్‌గా బుర్రలో పెట్టేసాయి. ఓకేనండి. ఇది కొంచెం డిఫరెంట్ యెస్. పాయింట్ ఆఫ్ వ్యూ బట్ చెప్తున్నాను. సో ఏమైపోయిందంటే వాళ్ళంతా ఏమనుకుంటారు, ఈ స్టూడెంట్ లైఫ్‌లోనే ఎంజాయ్‌మెంట్ చేయాలి. తర్వాత ఎంజాయ్‌మెంట్ లేదు అనే ఒక లేదు. భావనతో ఉన్నారు. అది అన్‌ఫార్చునేట్‌లీ అదేమైపోయిందంటే ఇట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అర్థమైందండి. అందరూ అదే నిజమని అనుకుంటున్నారు. అలా అని చెప్పి ఎంజాయ్ చేయొద్దని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఒక బిల్డింగ్‌కి ఫౌండేషన్ కడుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గోడ కడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు వస్తే గోడను పగలగొట్టి నేను మళ్ళీ ఇంకోసారి గోడ కట్టగలను. మహా అయితే ఎక్స్‌ట్రా ఖర్చవుతుంది అంతే. కానీ ఫౌండేషన్‌లో తేడా వచ్చేసిందనుకోండి, హ్మ్. నేను బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు మొన్న బెంగుళూరులో చూడండి ఒక 100,00,00,000 ప్రాజెక్ట్ మొత్తం పగలగొట్టేయాల్సి వస్తుందా లేదా? యెస్. సో అంటే ఏంటి ఫౌండేషన్స్‌లో ఇష్యూస్ ఉన్నాయి. ఆ మట్టి తాలూకా దీనిలో దాని సూటబిలిటీ కాదు. సూటబిలిటీ లేకపోవడం వల్ల ఏమైంది పడేయాలి. అలాంటిది ఈ చదువుతున్న టైంలో మనం ఫోకస్ చేయాల్సింది హౌ కెన్ వి ఎర్న్ స్కిల్స్. విద్య అర్థి అంటే విద్యని అర్థించాలి. దాన్ని తీసుకోగలగాలి.
దాంతోపాటు నువ్వు నవ్వు, తుళ్ళు, సినిమాలు చూడు, సరదాగా ఫ్రెండ్స్‌తో తిరుగు, ఏది వద్దనం. అలా అని ఇవన్నీ చేయడం మానేసి చదవమని కూడా ఎవరిని చెప్పాలి. మంచిది Yes. కూడా కాదు. వారి యొక్క సైకలాజికల్ గ్రోత్‌కి చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. ఏ ఎక్స్‌ట్రీమ్ వెళ్ళకూడదు. కానీ ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అంటే జస్ట్ మీ మాధ్యమం ద్వారా జస్ట్ Yes. వాంటెడ్ టు సే థట్ ఎంజాయ్ ఫైన్. బట్ వాట్ ఈస్ ద వాల్యూ యూ ఆర్ క్రియేటింగ్ ఫర్ ఎనీబడీ? ఆ వాల్యూ అనేది మీకు అర్థమైతే మీరు ఒకళ్ళకి ఉపయోగపడగలము, ఈ సంఘానికి ఉపయోగపడగలము, లేదు ఈ ఆర్గనైజేషన్‌కి ఈ విధంగా ఉపయోగపడగలము. అలా తయారవ్వడానికి నేను ఇది చదువుతున్నాను. అదే బీటెక్ అవ్వనండి, బీఎస్సీ అవ్వనండి, ఏదైనా అనే భావన ఉంటే ప్రతి డిగ్రీ కూడా చాలా విలువైందండి. Yes. Thank you, sir. థ్యాంక్ యూ.